సో, చాలా మంది జేఎన్‌టీయూఏ స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. ఇప్పుడు ఈ 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ గురించి కానివ్వండి, 4142 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ గురించి కానివ్వండి, లాస్ట్ ఛాన్స్ ఎగ్జామ్స్ పేపర్ వాల్యుయేషన్ గురించి కానివ్వండి, అడుగుతా ఉన్నారు. అయితే దీని గురించి చెప్పబోయే ముందైతే, ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలని ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. ఇక తెలుగు ఇంజినీరింగ్ ఎడిషన్ టెలిగ్రామ్ ఛానెల్‌లో పీడీఎఫ్స్ అవి షేర్ చేస్తాను. జాయిన్ అవ్వండి. ఇక టాపిక్‌లో వెళ్తే ఏంట్రా బాబు అంటే ముందుగా మాట్లాడుకోవాల్సింది లాస్ట్ ఛాన్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో బాగా చాలా రోజులు అవుతుంది కంప్లీట్ అయిపోయి. వాటి పేపర్ వాల్యుయేషన్ కూడా కంప్లీట్ అయిపోవడం జరిగింది. సో, వీటి రిజల్ట్స్ వచ్చేసరికి ముందుగా ఇక ఈ నెక్స్ట్ వీక్‌లో కానీ, ఈ వీక్‌లో గాని రిలీజ్ చేసేదానికైతే ఛాన్స్ ఉంది మాక్సిమం. ఇక ఆ తర్వాత మాట్లాడుకుంటే జేఎన్‌టీయూఏ 42 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో, ఆ 42 బీటెక్ రిజల్ట్స్ ఈ లాస్ట్ ఛాన్స్ రిజల్ట్స్‌తో పాటు డిక్లేర్ అయ్యేదానికైతే మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడు జరిగే సినారియోనే ఇది. ఇక ఆ తర్వాత 41 బీటెక్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటే పేపర్ వాల్యుయేషను ఇది కూడా ఏవైతే పోస్ట్‌పోన్ అయినాయో అవి కూడా పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇంతకుముందు అప్డేట్‌లో చెప్పినట్టున్నాను. సరిగ్గా గుర్తులేదు నాకు. సో, ఇవి అయిపోతే గనక ఈ డిసెంబర్ 15థ్ లోపు మీకు 41 బీటెక్ రిజల్ట్స్ కూడా డిక్లేర్ అయ్యేదానికైతే మాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి. ఈ 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇవి వచ్చేపాటికి డిసెంబర్ ఎండింగే అవ్వచ్చు, లేకపోతే జనవరి అవ్వచ్చు. ఓకేనా? మొత్తానికైతే ఇప్పుడే పూర్తి అప్డేట్ ఇవ్వలేను. ప్రస్తుతానికైతే లాస్ట్ ఛాన్స్ బీటెక్ రిజల్ట్స్ విత్ అదర్స్ కోర్సెస్. ఆ తర్వాత 42 బీటెక్, ఆ తర్వాత 41 బీటెక్, ఇక ఆ తర్వాత మిగతావి. ఓకేనా? సో, అదండి.